కొంతమంది నేను యూట్యూబ్లో చూస్తాను, మొత్తం ఆశీర్వాదాలు, ఈ దినం వాగ్దానము, ఈ దినం వాగ్దానం అని పెట్టి మ్యూజిక్లు పెట్టి ఇప్పుడే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడని పెడతాడు. దయచేసి గమనించాల్సింది, ప్రభు ఒక వ్యక్తికి దర్శనమిస్తే వాడిని పరిశుద్ధపరచటానికి వానిలో ఉన్న తప్పులు చెప్తాడు, ఆయన వానిలో ఉన్న లోపాలు చెప్తాడు. సేవకులుగా ఎప్పుడు ఎదుటి వ్యక్తిని మీరు ఆశీర్వదించబడతారని గుడ్డి మాటలు మనం చెప్పకూడదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి చాలా పనులు చేయాల. అబ్రహాం ఏం చేశాడో అవన్నీ చేయాల. సొంత ఊరు, సొంత ప్రజలు అందరినీ వదిలిపెట్టి, అసలు తాను ఎక్కడికి పోతాడో తెలియదు, ఎక్కడికి పోవాలనో చెప్పలేదు ప్రభులు వారు. ఆ రీతిగా ఒక అజ్ఞానంతో కూడిన ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. ఆయన వెళ్ళటానికి కారణం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆ మాటని పట్టుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. దేవుని పిల్లలు ఈరోజు సులభంగా ప్రజలకి చెప్తూ ఉంటారు, నిన్ను ఆశీర్వదిస్తాడని. లేదు, వారి జీవితంలో ఉన్న తప్పు నుండి బయటకు వస్తేనే, వారి జీవితంలో ఉన్నటువంటి పాపాల నుండి బయటికి వస్తేనే అది ప్రభువు చెప్తాడు. ఆ ప్రభులు వారు ఖచ్చితంగా చెప్తారు. ఆయన నిజంగా ఒక వ్యక్తికి ప్రత్యక్షమైతే 75వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు మాట్లాడి బయటికి రమ్మన్నాడు. 25 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. 12వ అధ్యాయంలో మాట్లాడి 17వ అధ్యాయంలో తిరిగి అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను నిన్నెందుకు ఆశీర్వదించలేదో తెలుసా? తెలీదు ప్రభా, నాకు సంతానం లేదు, నాకు ఎక్కడికి వెళ్ళాలనో తెలియలేదు, ఒక అజ్ఞానమైన దశలో నేనున్నాను. ఇప్పుడు కూడా నేను మాట తప్పను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే నా సన్నిధిలో నిందారహితుడవై జీవిస్తే నేను చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాను. బైబిల్ సెలవిస్తుంది, నిందారహితుడవై జీవిస్తే. ఒక వ్యక్తిలోనికి దేవుని ఆశీర్వాదం రావాలంటే దేవుని ఎదుట నిందారహితుడుగా మనం కనిపించాలి, నింద లేనివాడుగా మనం ఉండాలి. మనం వెళ్ళి మన భార్య దగ్గర నిలబడి, ఏమే నాలో తప్పులు ఏమన్నా ఉంటే దయచేసి చెప్పు అంటే పెన్ను పేపర్ ఎత్తుకురాబోతుంది. ఎందుకో తెలుసా? పుస్తకాలు రాస్తుంది, సువార్త రాసని అంటాడు. ఎంత బుక్ అయినా సరిపోదని పుస్తకాలు. మీకు అర్థమైందా? మన ఇంట్లో వాళ్ళ దగ్గరే మనము నింద కలిగిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నాం. కనిపించే వారి ఎదుటే నింద కలిగిన వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. కనిపించని దేవుని ఎదుట మనమును నిందలు లేకుండా బ్రతుకుతున్నామా? దేవుని ఆశీర్వాదం అంత తొందరగా ఒక వ్యక్తిలోకి, ఒక కుటుంబంలోకి రాదు. దేవుని వాక్యమే మనకు నిదర్శనం. చాలామంది నాకు వాట్సాప్లో అనిపిస్తుంది, తుపాకి ఉంటే టుపు అని కాల్చి చంపేద్దాం వాళ్ళని. కుప్పలు పంపుతారు నాకు. నేను అంటాను, ఒకనికి ఫోన్ చేసిన, ఏరా రోజంతా నీకేం పని లేదా? మొత్తం బొమ్మలు వాక్యాలు. ఏమిరా, నేనేదో వాక్యం పంపుదామని నేను పెట్టుకుంటే నాకేమిరా ఈ కర్మ అంటే, అయ్యగారు నీకు వస్తూ ఉందా? వస్తేనే కదరా నేను మాట్లాడుతూ ఉండేది. ఏమిరా నువ్వు చెప్పిన ఆశీర్వాదాలు ఒకట్లేదురా, నాకు ఒక్కట్లేదు అంటే, అయ్యగారు పొద్దున్నే లేచి అది ఆశీర్వాదం చదువుకొని ప్రార్థన చేస్తే అని చేసుకుంటా ఉండారా? ఇంకా రాలేదు. ఎందుకు అయ్యగారు రాంది? అది కూడా నువ్వే చెప్పురా, చెప్పు ఎందుకు రాలేదు? లేదయ్య గారు, నమ్ముట వలన మనము నమ్ముట వలన
ఏది నమ్ముతావో నమ్మిన సమస్తము మనకు కలుగుతుందని వాక్యం ఉంది కదా అయ్యగారుని. ఉందిప్పా, నమ్ముతా ఉండాను, రాలేదు ఇంకా. దయచేసి గమనించాల్సింది, మనల్ని అమాయకులు అనాలనో మాయకులు అనాలనో తెలియదు. దేవుడే కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఆయన సిద్ధాంతం వేరు. ఆయన సిద్ధాంతాన్ని పట్టుకొని ఇంకొక రీతిగా మనం చేయడం ప్రారంభించాం. ప్రభు అటువంటి వారిని ప్రక్కన పెడతాడు.